మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. ఎలా ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్? మీ అభిప్రాయం ఏంటి అభివృద్ధి మీద? భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి. చాలా చూడ చక్కగా ఉంది. దేవాలయాలు అన్నవరం, తిరుపతి, విజయవాడ, కనకదుర్గ గుడి అవన్నీ కూడా తీర్చిదిద్దినట్టు దాని మీద చూడ చక్కగా వేశారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టుకి వెళ్తే కూడా ఏదో ఫారెన్కి వెళ్ళినట్టుగా ఉంది. చాలా బాగుందండి. మరి ఇంత మంచి ఎయిర్పోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అదే పైగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరి ఇది ఉత్తరాంధ్రకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి ఇది ఒక ఆధారం చూపెడుతుంటారా? ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఇవాళ పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని, ఇవాళ చాలా వరకు కంపెనీలు కూడా అక్కడికి వస్తాయని చాలా మంది ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాదు ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇవి ఇంకా మిన్నగా ఉంది. చాలా కూడా చూడచక్కగా ఉంది. వాళ్ళ మాత్రం భోగాపురం ప్రజలు మనం చాలా ఆనందంగా ఉన్నారు. మేము కూడా వెళ్ళి చూసాము కాబట్టి దాన్ని ఎంత చక్కగా ఉందంటే పాలు పోసి ఎత్తుకునేలాగా కూడా తీర్చిదిద్దారు. ఓకే, మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఒక స్వతంత్ర సమరయోధుడి పేరు ఇటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టడం మీద మీరేమంటారు ఒక మహిళగా? ఆ చాలామంది చేశారంటే రాజకీయం పేరో ఎవరి పేరో పెట్టుకోవాలని చూస్తారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారంటే చాలా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎయిర్పోర్ట్కి కూడా చాలా ఒక కళ వచ్చిందనమాట. మరి ఇక్కడ ప్రధానంగా ఇది అంతా బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయంటున్నారు కదా, అసలు అభివృద్ధి చేసింది ఎవరు? క్రెడిట్ అయితే మీరు ఎవరికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారుగా, చంద్రబాబు గారికి? ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే రచ్చ జరుగుతుంది. ఓపెన్గా ఒక మహిళగా మీ కామెంట్స్ ఏంటి? క్రెడిట్ ఎవరికి ఇస్తారు? క్రెడిట్ మాత్రం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికే ఇవ్వాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పునాది వేసాడు తప్ప దాన్ని డెవలప్ చేసింది లేదు. ఇవాళ చంద్రబాబు గారు దాన్ని డెవలప్ చేసి ఇవాళ ఫ్లైట్లని భోగాపురం దాంట్లో ఎర్ర బొస్సే రాదు అని చెప్పిన వ్యక్తికి ఇవాళ ఫ్లైట్లు తీసుకొచ్చి ఇవాళ భోగాపురం తయారు చేసి చూపించిన ఘనత చంద్రబాబు గారిది. అంటే మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు చేసింది ఏమీ లేదు, చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారి, ఆయన వల్ల ఇదంతా జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు ఈ అభివృద్ధిలో భాగస్వాములు ఎవరు ఎక్కువ, ఎవరి పాత్ర ఎలా ఉందంటారు? చంద్రబాబు గారి పాత్రే ఎక్కువ ఉందండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పునాది వేయంగానే అయిపోద్దా? అవ్వదు కదా. నువ్వు పునాది వేసావు, నువ్వు దాన్ని 2 సంవత్సరాలకు నువ్వు వచ్చిన 2 సంవత్సరాలకి దాన్ని పునాది వేసి వదిలేసావు, కానీ దాన్ని ఏమన్నా డెవలప్ కట్టడం కానీ ఏమన్నా మొదలెట్టలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం దాన్ని తీసుకొని ఇవాళ అభివృద్ధి చేసి ఇవాళ ఫ్లైట్లు కూడా రావటానికి కూడా ఇవాళ భోగాపురాన్ని చాలా అభివృద్ధి తీసుకొచ్చి రేపు కంపెనీలు కూడా రావటానికి భోగాపురాన్ని ఎంత అభివృద్ధి తీసుకొస్తుంటే ఇవాళ మేమే చేసాం. ఏం చేసావు నువ్వు? 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. చేయకపోగా క్రెడిట్ అంతా మాదేనంటే ఎట్ట కుదురుద్ది? మీది కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చేసింది, నారా చంద్రబాబు గారు చేశారు అదంతా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యంగా ఉద్యోగాలు, వాటితో పాటు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి, ఆయన ప్రభుత్వం వల్లే ఇదంతా జరిగిందనే మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీరేమంటారు దీనికి? 5 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చావు ఒకసారి చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎవరికన్నా సరే నువ్వు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, ఏ రోజన్నా రిలీజ్ చేసావా? ఇవాళ కూటమి ప్రభుత్వం టీచర్ల జాబులు ఎంతమందికి వచ్చినాయి? దానికి కూడా నువ్వు నీ వాళ్ళకే ఇచ్చుకున్నావు అని అడిగావు. నువ్వు అసలు ఎంతమందికి ఎన్ని ఇచ్చారు అసలు నువ్వు చూసే మాట్లాడావా? వీళ్ళకి కమ్మరికి ఎవరికన్నా వచ్చినాయా? ఏదో 2-3 సీట్లు తప్ప. నువ్వు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు నీ రెడ్డుల్ని, నీ వాళ్ళని నువ్వు చూసుకున్నావు తప్ప ఇవాళ కూటమి ప్రభుత్వం మాత్రం అలా నువ్వు నేను అనేది మాత్రం చూడట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం ఇస్తుంది, ప్రతి ఒక్కళ్ళని కూడా చూస్తూ ఉంది. మరి ప్రధానంగా చూసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ రోజు రైతులకి విఐపి పాస్ కింద అక్కడ మొదటి స్థానం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు ప్రధానమంత్రి గారి ముందు. దాంతోపాటు అదే రైతులు ఎవరైతే భూములు ఇచ్చిన రైతుల్ని ఫ్లైట్ మొదటి ట్రిప్ వాళ్ళే విమానం ఎక్కించారు. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది రైతులకి ఇచ్చే గౌరవం ఏనంటారా ప్రభుత్వం తరఫున? వాళ్ళ రైతులను కూడా గౌరవంగా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్కి వాళ్ళకి ఆహ్వానం ఇచ్చి వాళ్ళని ఫ్లైట్ కూడా ఒకసారి వాళ్ళకి ఫ్రీగా ఎక్కే అవకాశాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి చాలా అందరినీ సమానంగా చూస్తున్నారు, కానీ చాలా గౌరవంగా ఉంది. చంద్రబాబు గారు మాత్రం చాలా అందరినీ మాత్రం సమానంగానే చూస్తున్నారు.
మరి ప్రధానంగా చూసుకుంటే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ముందు నుంచి ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో ఒకటే రచ్చ, జగన్మోహన్ రెడ్డి వారి వల్లే జరిగిందని అంటారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం మేము ఎలా అయినా సరే భోగాపురం కంప్లీట్ చేస్తాం, అభివృద్ధి చేస్తామని అన్నారు, చేసి చూపించారు. అసలు ఏంటి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటారు? అభివృద్ధి ఎవరు చేస్తున్నారంటారు? వాళ్ళకి వీళ్ళకేంటంటే వీళ్ళు పునాదులు వేస్తారు, చేయకుండానే అభివృద్ధి చేసిందని మేము చేసుకుంటున్నామని చెప్పి ప్రచారం చేసుకోవడం తప్ప వాళ్ళకి అభివృద్ధి చేయడం చేత కాదు. ఇవాళ అభివృద్ధి చేసిన వాళ్ళ మీద బురద జల్లడం తప్ప వాళ్ళకి ఇంకోటి చేత కాదని చెప్తాను. ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళగా, ఒక పబ్లిక్గా మీరు ఏం చెప్తారు? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మీరు ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? మీ అభిప్రాయం ఏంటి ఆ ఎయిర్పోర్ట్ మీద, అభివృద్ధి మీద? అభివృద్ధి చేశారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వమే చేసింది తప్ప ఇవాళ మోడీ గారు వచ్చి ఇవాళ ఓపెనింగ్ చేశారంటే అది ఎవరు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నువ్వు చెప్పుకొని డబ్బా కొట్టుకుంటే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం డెవలప్మెంట్ అయింది. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఒకటే రచ్చ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదకి ఇది ఓపెనింగ్ అయింది కదా, దీని అభివృద్ధి ఎలా ఉంది? అదంతా చూసిన తర్వాత మీరు ఏం చెప్తారో పబ్లిక్గా? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అన్ని హంగులతో ఏంటి మన ఆంధ్రప్రదేశ్ తలమానికంగా అటువంటి గొప్ప ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయం. అలాగే ఆ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క చూడటానికి ప్రజలు వెళ్ళాలంటే దాన్ని ఒక రాజకీయ రంగు పొలంకుండా దేవాలయాల బొమ్మలు కానీ ఏంటి అట్లాగే కొండపల్లి కళాశిల్పాలు కానీ కొప్పాట కళాశిల్పాలు కానీ ఇట్టగా ప్రతి దానిలో కూడా ఎక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడి బొమ్మ కానీ లేకపోతే ఒక రాజకీయ రంగుని పొలంకుండా ఎంతో చక్కగా తీర్చిది. అలాగే అక్కడ ఒక డాల్ఫిన్ అంటే ఒక చేప యొక్క ఆకారంలో అక్కడ ఒక నీటి ఒక కొలను ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయం. అలాగే సందర్శకులు రావడం కానీ ఇవాళ దాన్ని చూడటం కోసం సందర్శకులు వెళ్తారు. అలాగే ఇవాళ ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఉన్న ఎయిర్పోర్ట్లు దానికి మించిన విధంగా దాన్ని తయారు చేసి రూపుదిద్ది అన్ని యాంగులతో నూతన టెక్నాలజీతో దాన్ని అభివృద్ధి చేయడం చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఒక అక్కడే ఎయిర్ దానికి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి అక్కడే ట్రైనింగ్ అయ్యి అక్కడ నుంచే వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు బాట వేసుకునే విధంగా మరి చేయడం చాలా గొప్ప విషయం. మరి ఈ అభివృద్ధి ఉత్తరాంధ్రకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఈ రేపటి రోజుల్లో అక్కడ ఉన్న యువతకే కానీ ఉపాధి అవకాశాలే కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి పరంగా కానీ ఉపయోగపడుతుంది అంటారు? దీనివల్ల మైలురాయి అవుద్దని అంటారు ఉత్తరాంధ్రకి ఇది? ఇవాళ ఒక మారుమూల గ్రామము అక్కడికి వెళ్ళి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్ల అక్కడున్న యువతకి, గిరిజనులకు కానీ చదువుకున్న యువతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా యువతలకి రానున్న కాలంలో మంచి ఉద్యోగ కల్పన జరిగి ఆ ఏరియా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని ఒక గొప్ప ఏరియాగా అట్టగే ఉద్యోగాలు కూడా ఏంటి బ్రహ్మాండమైన యువతకి, చదువుకునే యువత ఎక్కడికి ఎత్తుక్కోకుండా వాళ్ళ ఏంటి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా దాని రూపురేఖలతో తయారు చేస్తారు. అట్లాగే అసలు అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారంటే, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారంటే అది ఎంతమంది యువత భవిష్యత్తుకి బంగారు బాట వేస్తారో మనం అది ఆలోచించుకోవాలి. అది కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు, విస్తృతమైన విమర్శలు వస్తున్నాయి. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మేమే అభివృద్ధి చేసాం, మా వల్లే జరిగింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అసలు మీరేం చెప్తారు? ఎవరిది ఈ క్రెడిట్? ఇవాళ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేయకపోగా దానికి మసిమసి మారేడుగా చేసే విధంగా ప్రతిది కూడా మేమే చేసాం, మేమే మొదలుపెట్టామనే మాటలు చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అసలు వాళ్ళకున్న ట్రైనింగే అది. ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా నిన్న కోడిగుడ్డు అమర్రావు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? ఇదంతా మాదే, మేము తీసుకొచ్చేసాము, ఇందులో అసలు బాబు గారు చేసింది గురించి మాట్లాడుతున్నాడే. ఇవాళ ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేస్తే జనాలు కోకోలాలుగా వచ్చి ఎంత ఆనందంగా అక్కడ చుట్టూ ప్రాంతాలు కూడా ఎంతో ఆనందదాయకంగా, ఎంతో సంతోషంగా, స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు ఇవాళ అది చూసారా వీళ్ళకి ఇంకా కూడా సిగ్గు లేకుండా ఇష్టాన్ని మాట్లాడుతున్నారే ప్రెస్ మీట్ పెట్టి. అసలు వీళ్ళకి సిగ్గుందా? నువ్వు ఒక ఐటీ శాఖ మంత్రిగా ఏనాడన్నా దాని మీద ఒక ఇది చేసావా? మీ ప్రభుత్వం ఉండగా ఏం చేశారు మీరు? 2019లో మీరు అధికారంలోకి వచ్చి 2023లో దానికి ఒక రాయేశారు. అంతకుముందు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక రాయేశారు. అంతకుముందు ఏం మాట్లాడారు మీరు ప్రతిపక్షంలో ఉండగా? అసలు భోగాపురం అనేదానికి ఎర్ర బస్సే లేదు, ఎయిర్ బస్సు ఎందుకు? వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఏగలు దొరకకుంటున్నారు, ఎక్కడైతే కాడాలి అక్కడ మాట్లాడు మీ నాయకుడు. ఇవాళ ఏ రకంగా మీరు మేం చేసామని చెప్పుకుంటారయ్యా? మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడే ప్రచారం ఏంటంటే ప్రధానంగా
వైసీపీ ప్రభుత్వ హయాంలో పని జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, దాన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రచారం చేసుకున్నాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంకా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మీడియా ముఖంగా స్టేట్మెంట్స్ రాస్తున్నారు. దీనికి మీరేమంటారు మరి? ఇప్పుడు వాళ్ళ సాక్షి మీడియా, వాళ్ళ సాక్షి పేపరు దాని ముందోటి వేసుకుని వాళ్ళ తొత్తులుగా ఉన్నాక సోషల్ మీడియాలో పెట్టుకుని ఊతర కొట్టి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పే ప్రయత్నం చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 2019 నుంచి 2023 వరకు ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక పెన్షన్ విషయంలో కానీ, దేనిలోనే సరే యువత భవిష్యత్తు విషయంలో కానీ ఏమన్నా చేయగలిగాడా? మీరు నిజంగా తినేది అన్నం అయితే మీరు గుండె మీద చేసి చెప్పండి. మీరు ఊరికే కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి నమ్మించాలని చూస్తే వాళ్ళ ప్రజలు నమ్మటం కూడా సిద్ధంగా లేరు. ఇక మీ సినిమా మీ సీన్ అంత అయిపోయింది కాబట్టి మీరు కంగారేం పడద్దు. ప్రజలు మళ్ళీ 2029 బుద్ధి చెబితే సిద్ధంగా ఉన్నారు. మీకైతే ఓపెన్గా అడుగుతున్నాను, ఈ ఎయిర్పోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? క్రెడిట్ అయితే మీరు ఎవరికి ఇస్తారు? ఈ ఎయిర్పోర్ట్ మీద 100% క్రెడిట్ నేను నా కూడ ప్రభుత్వానికి ఇస్తాను, నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారి కృషి కూడా దీంట్లో ఎంతో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర పెద్దలైన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఒక మారుమూల గ్రామంలో గిరిజన ప్రాంతం కానీ, అట్టడుగున్న ప్రజలకు కానీ వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడాలనే సదుద్దేశంతో ఇవాళ మరి ఇటువంటి అన్ని హంగులతో ఎటువంటి కొరత లేకుండా ఒక ఫారిన్ కంట్రీలు ఎట్లా ఉంటాయి ఎయిర్పోర్ట్లో దానికి మించే విధంగా తలమానికంగా కట్టిన ఎయిర్పోర్ట్ చూసి వాళ్ళ కుళ్ళిపోతుందంతో మీరు అక్కస్తో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మీకు ఇది మంచి పద్ధతి కాదు, మీకు తగదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. మీరు చూసే ఉంటారు కదా మీడియా అంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. ఎలా అనిపించింది ఆ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత? మీకైతే ఆ అభివృద్ధి అవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్తారు? చాలా బాగుంది. ఎందుకంటే వీడియో చూడడం కాదు, చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించడం కానీ, అక్కడ గిరిజనులు సంస్కృతి నృత్యాలు పెట్టడం కానీ, లోపల చాలా లైటింగ్ కానీ గీటింగ్ కానీ చాలా అందంగా ఉంది. చాలా బాగా కట్టారు. ఇంత తక్కువ కాలంలో ఇంత ఫాస్ట్గా కట్టి ఇంత బాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా ఆనందమైన విషయం అది. ఎందుకంటే పేర్లు పెట్టేటప్పటికి ఇప్పుడు మొన్న ఉంది విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పెట్టినప్పుడు ఆ పిల్లలకి సరేపల్లి రాధా గారి కృష్ణ పేరు పెట్టి అమలు చేశారు పథకాలు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటికీ అల్లూరి సీతారామరాజు గారు ఏదైనా ఆదివాసీల గిరిజనుల నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర సమరయోధుడు, మంచి గొప్ప మనిషి. అలాంటి ఆయన పేరు పెట్టడం చాలా మంచి విషయం. అలాగే మధ్యాహ్నం భోజనానికి డొక్కా సీతం గారి పేరు పెట్టడం కానీ చాలా మంచి విషయాలు. ఇలాంటి మంచి మంచి నాయకుల పేర్లు పెట్టి రానున్న రోజుల్లో కూడా ప్రజల్లో ఇది నంపాలని కోరుకుంటున్నాం. మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది, అభివృద్ధి అయిపోయింది. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది అంటే ఫ్యూచర్లో ఉత్తరాంధ్రకి ఇది ఉపయోగపడుతుందా? అంటే అభివృద్ధి విషయం కానీ, ఉపాధి కల్పన విషయంలో కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? డెఫినెట్గా ఉపయోగపడుద్ది. రానున్న రోజుల్లో డెఫినెట్గా అక్కడ ఎటు చూసుకున్నా సరే అటు నుంచి ఎక్కడ ఒక 50 కిలోమీటర్ల లోపల దాదాపు కొన్ని లక్షల మంది బతుకుతారు. రోడ్డు సైడ్ కొట్లు పెట్టుకున్న వాళ్ళే కానివ్వండి, లేకపోతే అక్కడ కంపెనీలో పనిచేసే వాళ్ళే కానివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్కి వస్తున్న ట్రావెలింగ్లో ఆటో వాళ్ళే కానీ, కార్లో వాళ్ళే కానీ, ఎవరైనా కానీ రానున్న రోజుల్లో కొన్ని వందల మందికి ఉపయోగకలిగిద్ది. దానివల్ల కూడా ఇంకా చాలామంది బతుకుతారు, బాగుపడతారు. ల్యాండ్ పెరిగిద్ది, ల్యాండ్ వాల్యూ పెరిగిద్ది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఎప్పుడు కూడా అక్కడ భోగాపురం అనేటప్పటికి అంతకుముందు అందరూ ఆవులు గేదెలు పెంచుకొని ఆవు పాలు పెంచుకొని చాలా తక్కువగా బతికేవారు, చాలా తక్కువగా చూసేవారు. ఇవాళ అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక్కొక్కరికి ల్యాండ్ వాల్యూ పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగేటప్పటికి వాళ్ళకి ఆస్తులు పెరిగినాయి, వాళ్ళ ఆలోచనలు పెరిగినాయి. ఇవాళ అందరూ కూటమి ప్రభుత్వానికి అంటే గొప్పగా చెప్పుకుంటున్నారు. అక్కడ మేము వెళ్ళి చూసాం కదా డైరెక్టర్గా, ఆన్లైన్ వెళ్ళి చూస్తే కూటమి ప్రభుత్వం కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఎయిర్ సిటీ బస్ కూడా రానన్న దాంట్లో, ఎర్ర బస్ కూడా రానన్న దాంట్లో ఎయిర్ బస్ తీసుకొచ్చారు. చాలా గొప్ప విషయం. రానున్న రోజుల్లో చాలా బాగా డెవలప్ చేశారని చెప్పి చాలా. మరి ఇదంతా బాగానే ఉంది, భోగాపురం బాగా అభివృద్ధి చెందింది, చాలా ఉపాధి ఉంటుందని అంటారు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ. క్రెడిట్ మాదంటే మాది అంటున్నారు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, ఆయన కృషి వల్ల ఇదంతా కంప్లీట్ అయిందని చెప్పి వైసీపీ తరఫున విపరీతమైన విస్తృత ప్రచారాలు జరుగుతున్నాయి. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? భోగాపురం క్రెడిట్ ఎవరికి ఇస్తారో, అభివృద్ధి ఎవరు చేశారంటారు? 100% కూడా భోగాపురం క్రెడిట్ ఎన్డీఏ కూటమికి ఇవ్వాలి. ఎందుకని అంటే ఊళ్ళనంత త్వరగా ఫాస్ట్గా డెవలప్ చేసి దాన్ని తీసుకొచ్చి దానికి గబగబా పని చేయించుకోవడం కూడా. ఎందుకంటే వీళ్ళు గతంలో భోగాపురం భూములు వద్దని రైతులతో అడ్డగించి వీళ్ళే బెదిరించిన రకాలు చాలా ఉన్నాయి. నీకు డెవలప్ చేసేవాడు అయితే నువ్వు ఎందుకు భూములు వద్దంటావు?
డెవలప్ చేసేవాడైతే నువ్వు ఎందుకు ల్యాండ్ అవ్వద్దంటావు? రూపాయికి 2 రూపాయలు ల్యాండ్ తీసేసుకున్నారు ఇమ్మాకని అని చెప్పి ఫేక్ ప్రచారం చేసి అప్పుడు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు నాదే క్రెడిట్ చోరీ అన్న. క్రెడిట్ చోరీ అంటే తీసుకో, ఏమైంది? నువ్వు గతంలో నువ్వు చేయలేదు కాబట్టి నిన్ను ఓడించారు. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి గెలుపు దైవిధానం తర్వాత విషయం అది. వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్, చేసేవాళ్ళు చేయనియండి. క్రెడిట్ చోరీ తీసుకోవాలని తీసుకో జగన్మోహన్ రెడ్డి, తీసుకుంటే నువ్వే పోతావు. పోయినసారి నువ్వు క్రెడిట్ చోరీ తీసుకుందాం అనుకున్నావు, జనాలు చేసి ఉంటే నువ్వే గెలిచేవాడు కదా, దారుణంగా 11 సీట్లతో ఓడిపోయేవాళ్ళు కాదు కదా అంటున్నా. మరి ఇక్కడ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. పని వైసీపీది, పబ్లిసిటీ చంద్రబాబుది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఈరోజు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ చేసుకున్నాడు. చంద్రబాబు అభివృద్ధి అని చెప్పుకోవడం తప్పితే ఎక్కడా కూడా కట్టింది ఏమీ లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఉద్యోగాలు, పెట్టుబడులు, ముఖ్యంగా కంపెనీలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయని ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? దీని మీద మీ కామెంట్స్ ఏంటి? అసలు ఒక్కరోజు కూడా వీళ్ళు అభివృద్ధి చేసింది లేదు వాస్తవంగా అండి. ఎందుకంటే వీళ్ళకి ఏ కంపెనీ తేవాలో తెలియదు. వీళ్ళు తెచ్చిన కంపెనీలు గతంలో నేను చూసుకుంటేనండి, ఫిష్ మార్కెట్, మటన్ కొట్లు, గుడ్లు, నూడిల్స్ బళ్ళు, అప్పడాల కంపెనీలు తెచ్చారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు అలా కాదు కదా, పెద్ద పెద్ద కంపెనీలు, రాయల్ ఎన్ఫీల్డ్, పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇలాంటి కంపెనీలను తీసుకొచ్చిన తర్వాత మీరు గతాలలో 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు నాన్న, మీరు చేసింది ఏమీ లేదు వైసీపీ వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ అంతా నాదే అంటే ఈ 5 ఏళ్లలో నువ్వు చేసుంటే ఇవాళ ఇంత 11 సీట్లతో ఓడిపోయినాడు కాదు, ఇంత దారుణం జరిగేది కాదు. నువ్వు గెలిచి ఉండేవాడు. నువ్వు ఓడిపోయావంటే కారణం ఏంటి తెలుసా? గత 5 ఏళ్లలో మీరేం చేయలేదు కాబట్టి, మీరేమీ చేయలేకపోయారు కాబట్టి ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. వీళ్ళు బాగా కంపెనీలు తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారు. మరి ఎందుకు వైసీపీ ప్రచారాలని క్రెడిట్ అంటే మాది ఇంకా సోషల్ మీడియాలో గూగుల్ మ్యాప్స్ ఫొటోస్ కానీ ఆధారాలు కానీ ప్రతి ఒక్కటి కూడా తీసి మా వల్లే జరిగిందని చెప్పి ఎందుకు ఈ ప్రచారాలన్నీ చేస్తున్నారు? క్రెడిట్ కోసం. క్రెడిట్ చోరీ అంటే ఇదే. ఎవరో చేసిందని మేము చేసామని చెప్పుకోవడం అంటే క్రెడిట్ చోరీ ఇదే. వీళ్ళు చేసిందంటే ఏమీ లేకపోవడం వల్ల జనాలందరూ ఏం చేశారో తెలియక ఇంత బాగా వస్తుందా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి పేరు వచ్చేస్తుందని చెప్పి మేము చేసాం చెప్పుకున్నారు. కానీ గత 5 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. సింగిల్ రోడ్డు కూడా పూడ్చలేదు, కనీసం సింగిల్ రోడ్డు కూడా మట్టిలా. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్కి రైతులు భూములు ఇచ్చారు కదా, ఆ రైతుల్ని మొదటగా వేదికగా విఐపి కేటగిరీలో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకి సన్మానించి సత్కరించి వాళ్ళని మొదటి ఫ్లైట్ ఎక్కించారు. ఇది ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక రైతు భూమి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతగా ఒక ఫ్లైట్ ఎక్కించి వాళ్ళు తీసుకెళ్ళి దింపారంటే వాళ్ళు నిజంగా ఎయిర్ బస్సు, నిజంగా సిటీ బస్సు కూడా ఎక్కలేని వాళ్ళు అందరూ రైతులు. అలాంటిది వాళ్ళ ఫ్లైట్ ఎక్కించారంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే దీని ఇట్లా మన 100కి 100 మాటలు గవర్నమెంట్కి ఈ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే క్రెడిట్ గోస్ టు గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రావడం కానీ, దానికి పేరు పెట్టడం కానీ, వాళ్ళ రైతులు ఇచ్చిన భూములందరినీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించడం కానీ చాలా ఇదిగా ఉందండి. చాలా మంది గవర్నమెంట్ మాత్రం నెంబర్ 1గా పనిచేస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా 30 ఏళ్ళు కాబట్టి ఈ గవర్నమెంట్ ఉంటే మాత్రం పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే రచ్చ, భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఎలా అనిపిస్తుంది అభివృద్ధి చూస్తుంటే? చాలా ఎక్సలెంట్గా ఉందండి. అది భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పడమే కాదు, ఇంటర్నేషనల్ కెపాసిటీతో స్టాండర్డ్స్తో కట్టినటువంటి ఎయిర్పోర్టు. ఈరోజు మన రాష్ట్రానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే కూడా ఎక్కువగా టెక్నాలజీ కానివ్వండి, ఈ లేటెస్ట్ ఇది కానివ్వండి, మన సంస్కృతికి కట్టుదిట్టంగా ఉన్నటువంటి విధానంతో ఈరోజు ఎయిర్పోర్ట్ కట్టడం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఆ డిజైన్స్ కానీ, ఆ పరికరాలు కానీ, అది పెట్టినటువంటి విధానం కానీ, మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 2 ఏళ్ల దీంట్లోనే మొదలుపెట్టి ఇది ఇంత ఘనంగా చేయడం అనేది చాలా గ్రేట్ అని నా ఉద్దేశం. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. రాజకీయాలకు అతీతంగా ఒక స్వతంత్ర సమరయోధుడి పేరు పెట్టడం మీద ఒక పబ్లిక్గా మీ కామెంట్స్ ఏంటి? అసలు మీరేం చెప్తారు? 100% అండి. ఎప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, మనం అందరం మారిపోతుంటాం, వస్తుంటాం, కానీ మన పేర్లు పెట్టుకోవడం కాకుండా ఒక స్వతంత్ర సమరయోధుడు, భారతదేశం గర్వించదగ్గటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి వ్యక్తి పేరు పెట్టడం అనేది చాలా హర్షణీయం. మన పేర్లు, మన ఇంట్లో పేర్లు కాకుండా ఇలా పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. చాలా ఎక్సలెంట్ పని చేశారనేది నా ఉద్దేశం. మరి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన రైతుల్ని మొదటి ఫ్లైట్లో ట్రిప్ వేసి వాళ్ళని ఒక విమానయాత్ర చేశారు. ఇది ఎలా అనిపిస్తుంది? అంటే రైతులకి ఇచ్చిన గౌరవం అంటారా? అంటే వాళ్ళు చేసిన సహకారానికి ఇది ఒక మంచి గౌరవ గుర్తింపు అంటారా?
100% గుర్తింపు అండి. అది అందరికీ రాదండి ఆ ఆలోచన. అది ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకి వివిఐపి పాసులు ఇచ్చి అక్కడ కూర్చోపెట్టి ప్రధానమంత్రితో పాటు పక్క నుండి అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు తీసుకొచ్చి మొట్టమొదటి ఫ్లైట్ వీళ్ళనే ఎక్కించాలి. ఎవరైతే మనకి ఈ భూములు ఇచ్చారో ఎయిర్పోర్ట్ రావడానికి ముఖ్య కారణం వాళ్ళే కాబట్టి వాళ్ళకి ముందు వరుసలో కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్కించడం అనేది చాలా మంచి పరిణామం. ఇలాంటిది ఎప్పుడు ప్రతి ఒక్క దీనికి జరగాలనేది నా ఉద్దేశం అండి. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఇదంతా బాగానే ఉంది, కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ మాదంటే మాదని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీకైతే ఎవరు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఎక్కువగా కృషి చేసి అభివృద్ధి చేశారు, మీరు ఆ క్రెడిట్ అయితే ఎవరికి ఇస్తారు? 100% ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తానండి అది. ఎందుకండి? ఎందుకంటే ఇది మొదలు పెట్టడం కానివ్వండి, ఆయనే శంకుస్థాపన చేసి ముందు మొదలు పెట్టారు. ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనే దాన్ని ఫైనల్ చేసి కట్టడం జరిగిందండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం, అసలు ఎయిర్ బస్సు కూడా ఎర్ర బస్సు కూడా రాని ఈ ఏరియాలో ఎయిర్ బస్సు ఎందుకు అనే విధానంగా 50 కిలోమీటర్లు ఇక్కడ ఇది ఉంటే అసలు ఎందుకు ఈ ఎయిర్పోర్టు, కోర్టులో మనం కేసు వేసి కూడా మేము ఆపుతాం అనేది మేము ఎంతో మీడియాలో, పేపర్లో, టీవీలో చూసినట్టు విధానం అండి ఈరోజు. అలాంటి వ్యక్తి క్రెడిట్ ఆయన తీసుకోవడం అనేది చాలా దారుణంగా ఉందండి. ఎవరు కూడా దీన్ని అంటే ఎక్కువ కాదు, ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నవ్వుతున్నారండి. ఏంటండి ఈ విధానం మనం చెప్పడం? నిజంగా ఆయనకి ప్రేమ ఉంటే, నిజంగా ఆయనకి ఆ ఎయిర్పోర్ట్ మీద కానీ, ఆ ఏరియా మీద కానీ, ఈ మన ఎయిర్పోర్ట్ మీద ఇది ఉంటే ఆయన ఎప్పుడు రావటమే భోగాపురం ఎయిర్పోర్ట్ ఖర్చు ఎప్పుడో 2019లో ఆయన ఎక్కి 2023లో ఆయన వచ్చి మొదలుపెట్టి అప్పుడు కూడా ఏం పనులు చేసినట్టు కాదు. ఒక 2 నెలలు 3 నెలలు చూసి చేద్దాం పెడదామని చెప్పి తీసుకొని వదిలేసిన వ్యక్తి ఈరోజు క్రెడిట్ చోడి విధానంగా ఆయనది ఇది కూడా నేనే చేశాను, అది కూడా నేనే చేశాను, ఇవన్నీ నేనే చేశాను అని చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియా వేదికగా ఒకటే మాట్లాడుతున్నారు, పని మేము చేసాం, అభివృద్ధి మేము చేసాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అంటే కారణం మేమే, ఆ క్రెడిట్ మాది, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, ఏమీ చేయడం లేదని మాట్లాడుతున్నారు. ఎందుకు మరి ఈ ప్రచారాలు? ఇవ్వండి, అసలు ప్రజలకు అందరికీ తెలిసి ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఇవాళ ఫోన్లు, టెలికామ్స్, చిన్న విషయం ఇది చీమ చిట్టక కన్నా తెలిసే విధానంలో ఈరోజు ప్రజలు ఉన్నారు. మీరు ఇది నేను చేశానని చెప్పుకోవడానికి విధానం ఈరోజు ఎవ్వరూ లేరు. మీరేం చేశారో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారో అనేది ప్రజలకు అందరికీ కనపడుతుంది. మీరు క్రెడిట్ చోరీ మీరు చేస్తున్నారు, మీ వైసీపీలో నాయకులు చేసుకుంటున్నారు. మీరు అభివృద్ధి చేస్తే మీకు 11 సీట్లకి ఎందుకు ప్రభుత్వం కూలిపోద్ది? మీరు 150 నుంచి తీసుకొచ్చి 11కి పెట్టినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని ప్రజలకి మభ్య పెడదామని చూస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితులు కానీ చూసే పరిస్థితి లేదు. అందరూ హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. ఇలాంటి వైసీపీలో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ పార్టీ 11 సీట్లకు పడిపోయింది అనేది ఈరోజు చూస్తుంటే జరుగుతుంది. స్వయంగా సాక్షి మీడియాలోనే ఒక వార్త వచ్చింది, భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆ పనులు ఆపమని చెప్పి కోర్టులో కేసు వేసినట్టు వైసీపీ గురించి నెగిటివ్ వార్త. ఆ పార్టీ గురించి, ఆ పార్టీకి సంబంధించిన మీడియానే నెగిటివ్గా రాసింది. దీని గురించి మీరేమంటారు? అంటే ఒక రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా రకాలుగా మాట్లాడారు, ఇప్పుడు అన్నీ కూడా మీడియాలో వైరల్ అవుతాయి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు క్రెడిట్ ఎలా అడుగుతారంటారు? మరి వాళ్ళ పని అదేనండి. పని అయ్యేదాకా ఒక విధానంగా ఉంటారండి, పని అయిన తర్వాత ఇంకో విధానంగా ఉంటారండి. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అసలు కడతారు, ఇది సాధ్యం అయిద్దా అనేది అసలు ఆయన ఎవరు అనుకోలేదండి. ఇది ఇంత త్వరగా కడతారు, ఇంత టెక్నాలజీతో, ఇంత విధానాలతో ఒక ఎయిర్పోర్టే కాకుండా అక్కడ పరిసర ప్రాంతాలు, ఇది ఒక ఎయిర్పోర్టే కాదు, స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధానంగా, ఒక టూరిజం స్పాట్ లాగా ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి చూసే విధానంగా ఎయిర్పోర్ట్లో అన్ని సౌకర్యాలతో కట్టి అంటే తొలి దశే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా రావాల్సినటువంటి ఎన్నో పరికరాలు కానీ, ఎన్నో కాలేజీలు కానీ, ఎన్నో విధానాలు, ఇన్స్టిట్యూట్లు కూడా దాంట్లో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు ఉపయోగపడటానికి, ఇంకా ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. మరి ఫ్యూచర్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఉత్తరాంధ్రకు ఒక మైలురాయి అవుద్దంటారా? అక్కడ అభివృద్ధికి తోడ్పడి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందంటారా? 100% ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ ఏరియాకి చాలా ఉపయోగపడుద్దండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు అమరావతిను ఇవి కాకుండా రేపు భవిష్యత్తులో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ కాదండి. ఆంధ్రప్రదేశ్ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు శ్రీకాకుళం వెనకబడినటువంటి విజయనగరం జిల్లాలు కాదు, అదే ఎక్సలెంట్గా మనకి అన్నిటికంటే రాజధానికి ఆయపట్టుగా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి అంటే ఎవరు? ఆ క్రెడిట్ అయితే మీరు ఎవరికి ఇస్తారు? పబ్లిక్గా ఓపెన్గా చెప్పండి నాకు. 100% చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంకి ఇస్తానండి. 100% చేసింది వాళ్ళే, చెప్పుకుంటుంది వాళ్ళే. వాళ్ళు చేసేది లాస్ట్ టైం కూడా చెప్పుకోలేదు, ఈరోజు చేసి చెప్పుకోవడంలో కూడా ఇంకా విఫలం అయ్యారు. ఇంకా వైసీపీ వాళ్ళు జవాబు చెప్పడానికి చెప్పలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను.